హాయ్ ఫ్రెండ్స్, సుబ్హానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఈరోజు డేట్ వచ్చేసరికి 23/6/2024 శనివారం. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లు తెలంగాణ మార్కెట్ ఉంది, కానీ దాని గురించి చర్చించుకునే ముందుగా ఖచ్చితంగా మనం దాని గురించి ఈరోజు అయితే మాత్రం తెలంగాణ మార్కెట్లో స్టాక్ ఎంత ఉంది, ఏ రేట్ ఏది పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఇంకా మనకు ఏపీ మార్కెట్లో స్టాక్ ఎంత ఉంది, ఏ దానికి భవిష్యత్తులో మార్కెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, స్టాక్ ఎంత, పెరిగే ఛాన్స్ ఎంత. ఈరోజు కంటెంట్ అయితే మాత్రం స్టాకు ఎంత, పెరిగే ఛాన్స్ ఎంత. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఎందుకంటే తేజ వెరైటీ ఎంత పెరగవచ్చు, 5531 ఎంత పెరగవచ్చు, పెరగకపోవచ్చు. 5531 గురించి దయచేసి చెప్పండి, ఎందుకంటే బ్యాడ్గి మార్కెట్లో అది ఒక సపరేట్ వీడియో చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు కంటెంట్ నచ్చే విధంగా చేసేంతవరకు ఖచ్చితంగా నేను అడుగుతూనే ఉంటా. ఖచ్చితంగా ఏ రోజైతే మీరు ఎప్పుడైతే మీరు సాటిస్ఫై అయ్యేంతవరకు ఖచ్చితంగా నాకు నచ్చిన విధంగా చేస్తూనే ఉంటా. మీకు నచ్చే విధంగా భవిష్యత్తులో నేను ఇంకా మంచి వీడియోలు చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీకు నచ్చిన విషయాన్ని తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, తెలంగాణ మార్కెట్లో హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి దగ్గర హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 3 నుంచి 4 లక్షలు బస్తాలు స్టాక్ ఉన్నట్టుగా మనకున్న సమాచారం. ఓకేనా ఫ్రెండ్స్, 3 నుంచి 4 లక్షల బస్తాలు స్టాక్ ఉన్నట్టుగా మనకు సమాచారం. వాటిల్లో మనకు సూపర్ 10, నెంబర్ 5, 341, 334లు, తేజాలు, 5531, 2043, డబ్బీ, రకరకాల వెరైటీలు. ఎందుకంటే ఆ బెల్ట్లో కొంచెం అన్ని రకాల వ్యక్తులు కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తేజ వెరైటీ చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే మాత్రం చాలా వరకు మంచి రేటుగానే మనమైతే ప్రస్తుతానికైతే చూసుకోవాలి. దాన్ని ఎందుకంటే మనం మంచి రేటుగా చూసుకోకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భవిష్యత్తులో రేటు వచ్చే అవకాశాలు ఉన్న ఏకైక మనకు ఉన్న ఏమంటారు మార్కెట్లో ప్రజెంట్ బాగా విలువున్న ఏదైనా ఉంది అని అంటే ప్రస్తుతం ఉన్న రైతును గడ్డన వేయాలి అని అంటే తేజే తప్ప మిగతాది వేది నాకైతే మాత్రం కనిపించట్లేదు. మీకు ఏమన్నా తెలిస్తే మాత్రం ఎక్కడన్నా ఎక్కువ రేటు పోతుందంటే నాకు తెలియకుండా ఖచ్చితంగా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా మనం దాన్ని కూడా ఒక వీడియో రూపంలో చేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాకులు ఎంత ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాలకు, తర్వాత యథావిధిగా అసలు అన్నిటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిసారి చెప్తూనే ఉంటాయి, ఎందుకంటే చాలామందికి విసుకొస్తూ ఉంది. లైక్ చేస్తే చాలామందికి మన ఛానల్ బూస్టింగ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం వరంగల్ విషయానికి వచ్చేసరికి దగ్గర 23 నుంచి 25 లక్షల మధ్యలో స్టాక్ ఉన్నట్టుగా మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది. అక్కడ విషయానికి వచ్చేసరికి మనకు వండర్ హార్ట్, టమోటా మిర్చి, తేజాలు, నెంబర్ 5లు, 341లు, సూపర్ 10లు, అన్ని రకాల వెరైటీలు, 1048, ప్రతి ఒక్క వెరైటీ గుంటూరుతో పోల్చుకునే మార్కెట్లో వరంగల్ మార్కెట్ కూడా మనకు ఉన్న సమాచారం అయితే మాత్రం ఆ విధంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనకు ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఖమ్మం మార్కెట్లో మనకు 16 నుంచి 17 లక్షల బస్తాలు అయితే మాత్రం ప్రస్తుతం ఉన్న మార్కెట్లో మనకు స్టాక్ ఉన్నట్టుగా వాళ్ళు మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. భవిష్యత్తులో మార్కెట్ వస్తుందా రాదా అనే దాని గురించి మీరు కొంచెం చూడండి, వీడియో స్కిప్ చేయొద్దు దయచేసి, మనం అన్ని విషయాలు చెప్పుకుందాం. ఇంకా మనకు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి నాకు తెలిసినంతవరకు 1,20,00,000 బస్తాలు ఏపీ మొత్తం మీద ఉన్నట్టుగా నాకున్న సమాచారం. ఓన్లీ గుంటూరు పరిసర ప్రాంతాల్లో మాత్రమే 70 నుంచి 80 లక్షల బస్తాలు ఉన్నట్టుగా మనకున్న సమాచారం. 70 నుంచి 80 లక్షలు. తర్వాత పలనాడు ఏరియాల్లో కారంపూడి, నడికుడి, గురజాల, ప్రతి ఒక్క ఏరియాలో 10 నుంచి 15, 20 లక్షల వరకు ఉంటే నంద్యాల, జమ్మలమడుగు, కర్నూలు, ఇంకా ప్రకాశం జిల్లాలో కొన్ని ఏసీలో కలుపుకుంటే 20 నుంచి 30 లక్షల బస్తాలు మనకున్న సమాచారం ఆ విధంగా ఉంది. డైలీ 1,00,000 బస్తాల వరకు దిగుమతి అంటే అమ్మడానికి రైతు ఇష్టపడతా ఉన్నాడు, కానీ కొనుక్కోవడానికి సేల్స్ ఎక్కువగా లేనట్టుగా మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది. ఇది ఓవరాల్గా 1,20,00,000 బస్తాల్లో మనకు ఇక్కడ 2043, నెంబర్ 5, 341, తేజాలు, సూపర్ 10లు, ఇంకా 5531, ప్రతి ఒక్క వెరైటీ, ఆర్మూరు, క్లాసిక్, ప్రతి ఒక్క వెరైటీ, నాందారి వెరైటీలో 275, టమోటా మిర్చి, ప్రతి ఒక్క వెరైటీ ఓవరాల్గా ఎక్కువ శాతం 341లు, ప్రతి ఒక్క వెరైటీ నేనైతే చెప్పింది కూడా చెప్పిండొచ్చు.
ఆ విధంగా ఓవరాల్గా మన మన పరిసర ప్రాంతాల్లో మన ఏపీ వరకు 1,20,00,000 బస్తాలు ఉన్నట్టుగా మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది. రోజు 60-70 వేల బస్తాలు తీస్తున్నారు, కానీ అమ్మకం మాత్రం 15-20 వేల వరకు. మన ఇండియా మొత్తం రోజు 1,00,000 బస్తాలు ఖచ్చితంగా అవసరం, కానీ ఇండియా మొత్తం మీద ఎంత సేల్స్ అవుతుంది అనేది మన పూర్తి సమాచారం మన దగ్గర ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఓవరాల్గా మార్కెట్ చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి తేజ వరంగల్ ఖమ్మంలో మాత్రం కొంచెం ఖమ్మం మార్కెట్ కొంచెం ఎక్కువగా పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఓన్లీ తేజ బెల్టే కాబట్టి తేజ ఎవరైనా సరే డీలక్స్ క్వాలిటీ ఉండి వెళ్ళాలనుకుంటే కొంచెం నాకు తెలిసి ఖమ్మం మార్కెటే కొంచెం సేఫ్ జోన్గా నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే అక్కడ ఓన్లీ తేజ కాబట్టి కొంచెం డిమాండ్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేసరికి మనకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న వెరైటీ వచ్చేసరికి తేజ అయినా సరే కూడా మనకు కౌంటర్ సేల్ విషయానికి వచ్చేసరికి మర్చిపోయాం. భవిష్యత్తులో రేటు వస్తుందా అంటే ప్రజెంట్ 20,500 ఉంది. నాకు తెలిసిన సమాచారం 23,000కు పెరిగే అవకాశాలు 9 నెలల్లో ఉన్నట్టుగా మనకున్న సమాచారం ఆ విధంగా ఉంది ప్రజెంట్. ఎందుకంటే మళ్ళీ కొత్త గవర్నమెంట్ బీజేపీ అయినా సరే కూడా కేంద్రంలో మనకి ఎక్స్పోర్ట్ రావాలి అని అంటే మార్కెట్కు అనుకూలమైన పరిస్థితులు, వాళ్ళు రాజకీయ అనుకూలతలను బట్టి కూడా మార్కెట్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ రాష్ట్రాలకు మనకి ఎక్స్పోర్ట్ అనేది పోవడం జరిగితే ఈ సంవత్సరం ఎవరైతే రైతు మిత్రులు వేయకుండా ఉంటారో అప్పుడు మాత్రమే మార్కెట్లో రేటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం యథావిధిగా యాస్తా ఉన్నాము అని అంటే మాత్రం ఖచ్చితంగా రేటు రాకపోవచ్చని నా యొక్క ఇన్నర్ ఫీలింగు. దేనికి రాదు, ఎందుకనంటే తేజాకు ఆపోజిట్గా బంజారా ఉంది, క్లాసిక్ ఉంది, ఆర్మూర్ ఉంది, షార్క్ 1 ఉంది, జీని 26 ఉంది. ఇటువంటి వెరైటీలన్నీ కూడా తేజాకు కాంపిటీషన్ ఇస్తున్న వెరైటీలు. ఇవన్నీ కూడా షార్కులు, స్పార్కులు, ఇటువంటి వెరైటీలన్నీ కూడా మార్కెట్ను కొంచెం కిల్ చేసే అవకాశాలు, చనిపోయే స్థితి అన్నమాట. మార్కెట్ చచ్చిపోద్దిరా బాబు అన్న సిచ్యువేషన్ తెచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నర్సరీలో చాలా వేడిగా ఉంది, రైతుల పరిస్థితి కూడా చాలా వేడిగానే ఉన్నట్టయితే నేనైతే అనుకుంటున్నా. ఎవరు కూడా ఈ సంవత్సరం ఇంతవరకు 5% కూడా విత్తనాలు కొనడానికి ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. ఇంకా మనము 341 విషయానికి వచ్చేసరికి అది కౌంటర్ సేల్ అనేది చాలా వరకు బాగా నడుస్తుంది. ఎందుకనంటే మనం కౌంటర్లలో ఏ విధంగా అయితే ఎక్కడ చూసుకున్నా సరే మనం అమ్మాయిలను కౌంటర్స్లో పెడితే కొంచెం వాళ్ళు ఓపిక ఎక్కువ ఉండి కూర్చునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అదే విధంగా మనం 341 అనేది కౌంటర్ సేల్లో పెడితే అది లోపల విత్తనం కూడా బయటికి బాగా కనిపించే విధంగా ఉంటుంది. అది ఎవరైనా సరే మామిడికాయ పచ్చళ్ళు కానీ ఎటువంటి పచ్చళ్ళు పెట్టుకోవడానికైనా సరే అది బాగా ఉపయోగపడుతుందని, దానికి రేటు రాకపోయినా సరే దాన్ని 17,000 నుంచి 18,000, 15,000 నుంచి 18,000 ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నెంబర్ 5 కూడా సేమ్ అదే విధంగా కౌంటర్ సేల్ కొంచెం బాగా కొన్ని ఏరియాల్లో బ్లాక్ వస్తుంది, కొన్ని ఏరియాల్లో ప్యూర్ రెడ్ నడిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కారం కూడా చాలా వరకు నెంబర్ 5 కూడా టేస్ట్ బాగుండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి కూడా చాలా వరకు రేట్ అదేవిధంగా తేజాకు తప్ప మిగతా వాటికి రేటు పెరిగే అవకాశాలు ఎక్కడా లేవు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం ఆర్మూర్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే తేజ సూపర్ 10 జంప్ అవుతుంటుందో దానితో పాటు ఇది కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మాత్రమే ఇది 12,000 నుంచి 15,000 వరకు ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇంకా మనకు నెంబర్ 5 341కు 341 వీటికి అన్నిటి కాంబినేషన్గా మనకు బుల్లెట్లు కొంచెం లావుగా రకాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా చాలా వరకు కారంగా చాలా వరకు బాగుంటాయని చాలా వరకు రైతులు కూడా కూలీలు తగ్గుతాయనే ఉద్దేశంతో వేస్తున్నారు. కానీ అది కూడా వేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి, రైతుకు కూడా మంచి డబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కువ వేయొద్దు దయచేసి. ఈ సంవత్సరం అయితే మాత్రం 10 ఎకరాలు పోయిన సంవత్సరం వేసిన వ్యక్తి ఒక 2 ఎకరాలు మాత్రం వేయాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. మీరు వేయకపోవడం వల్ల భవిష్యత్తులో మంచి మార్కెట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా మనకు షార్క్ 1, జీని 26, ఆర్మూర్ ఇవన్నీ కూడా అవన్నీ పెరిగినప్పుడు మాత్రమే పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా 5531 గురించి చెప్పకూడదు ఇప్పుడు, ఎందుకంటే మనం బ్యాడింగ్ మార్కెట్లో చెప్పుకుందాం అనుకున్నాం. కానీ దాని గురించి ఒక 10 సెకండ్లలో ముగించేద్దాం. ఎప్పుడైతే
273 కుబేరా మార్కెట్కు రావాలి అంటే భవిష్యత్తులో పెరగాలంటే ఎప్పుడైతే 5531 అనే డిమాండ్ వస్తుందో ఇది ఎందుకంటే ఇది తోక పట్టు అనమాట. దానికి మీరు అనుకున్న 411 కానీ 108 కానీ కాశ్మీర్ రాయల్ కానీ ఎవరైనా 1048 కానీ ఇటువంటి రకాలన్నీ కూడా 5531 నమ్ముకొని బ్రతుకుతున్న అంటే దాన్ని అనుసంధానమైన కంపెనీలు అనమాట. ఇవన్నీ కూడా మార్కెట్ పెరిగే అవకాశాలు అప్పుడు ఉంటాయి. అప్పుడు వరకు ఎవరైతే వచ్చే సంవత్సరం తక్కువ ఈ సంవత్సరం ఎవరైతే తక్కువ వేయాలనే ఆలోచన ఉంటుందో పొగాకును మార్కెట్ కిల్ చేయాలనే ఉద్దేశంతో రైతులు చాలా వరకు దాన్ని ఎంతవరకైనా సరే పోరాడి మార్కెట్లో మేము దేన్నైనా పతనం చేయగలమనే ఉద్దేశంతో దాని మీద కసితో ఉన్న రైతులు ఒక్కొక్క ఊర్లో 200 నుంచి 300 ఎకరాలు వేయడానికి ఎక్కడా కూడా వెనుకం చేయకుండా రైతులు తిరగడం అనేది జరుగుతూ ఉంది. నర్సరీ కాకుండా బయట పోసే వాళ్ళు చాలా వరకు ఎందుకంటే పెట్టుబడి తక్కువ కాబట్టి ఎవరైనా సరే 20-30 వేలు 50 వేలు ఉంటే ఒక ఎకరాలో మనం పొగాకు నారు పోసుకుంటే మంచి ఇన్కమ్ వచ్చే అవకాశాలు సోర్స్ ఉందనే ఉద్దేశంతో దానికి ఎగబాకుతూ ఉన్నారనమాట. ఇంకా మనకు క్లాసిక్ కూడా అంతే. సూపర్ 10 ఎప్పుడైతే మార్కెట్ జంప్ అవుతూ ఉంటుందో ఇవి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు ఈ మార్కెట్లు అనేది స్టడీగా ఉంటాయి. తాలుగాయలు ఎవరైతే ఏసీలో పెట్టారో వాటికి భవిష్యత్తులో మార్కెట్ వస్తుందంటే దయచేసి ఒక 1 year 2 years వరకు అయితే దానికి మార్కెట్ ఇదే విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ అయితే మాత్రం తేజాకు తప్ప దేనికి నాకైతే మార్కెట్లో రేటు పెరిగే అవకాశాలు కనిపిస్తాయని నేనైతే ఎక్కడా చూడట్లేదు. దయచేసి రైతు మిత్రులు నాకు సపోర్ట్ చేసి నేను తెలుసుకున్న సమాచారం మీ అందరికీ తెలియాలంటే మీలాంటి రైతు మిత్రులకు ఇంకా మంచి విషయాలు తెలియాలి అని అంటే మీరందరూ వారికి కూడా షేర్ చేసి లైక్ చేస్తే ఆ వీడియో అనేది చాలామంది రైతు మిత్రుల దగ్గరికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మన దగ్గర ఎటువంటి నార్లు కావాలన్నా మన దగ్గర నర్సరీలో పోపించుకోవాలనుకునే ఆలోచన ఉన్న ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా మన దగ్గర 40 పైసలకు మాత్రమే ఒక ట్రే 40 రూపాయలకు మనం పెంచి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇష్టం ఉన్న రైతు మిత్రులు మన దగ్గర పోపించుకుంటే మీకు ఖచ్చితంగా మన దగ్గర పోయిన సంవత్సరం 60 పైసలకు పోపించుకున్న రైతు మిత్రులు ఎవరైనా సరే నా వీడియో చూస్తున్నట్టయితే ఎక్కడైనా సరే మార్కాపురం, విజయవాడ ఎక్కడైనా సరే మన వీడియో చూసేవాళ్ళు మీకు ఎక్కడికైనా మనం డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మీ ఏరియాలో పోపించుకుంటే 60 నుంచి 70 పైసలు ఉంటుంది. కాబట్టి మా దగ్గర చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు నారులో క్వాలిటీ కానీ నాణ్యత కానీ మన దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో తగ్గేదే ఉండదు. చాలా వరకు బాగుండే అవకాశాలు మా దగ్గర ఎక్కువగా ఉంటాయి. నారు క్వాలిటీలో మాత్రం మనం ఎప్పుడు కూడా రాజీ పడే అవకాశాలు అసలు ఉండేదే అవకాశమే లేదు. చూసుకోండి, నారు నాణ్యతలు కూడా మన దగ్గర ఎటువంటి కాంప్రమైజ్ అయ్యేది ఉండదు. నారు నాణ్యతలు కానీ పెంచే విధానంలో కానీ మందులు కొట్టడంలో కూడా మన దగ్గర డైలీ వర్క్ అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మన దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. మన దగ్గర ఏ విధమైన ఫలితాలు వస్తూ ఉంటాయి, తీసుకెళ్ళిన తర్వాత నష్టపోవడం లాభపడడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటూ ఖచ్చితంగా సెలవు తీసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అన్ని రకాల వీడియోలు మనం ప్రతిరోజు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి.